క్రైస్తల దేవుని పరిశుద్ధ నామంకి స్తోత్రము కలుగునుగాక. ఈరోజు ఒక టాపిక్తో మీ ముందుకు వచ్చినాను. మీ ముందుకు రావడం కారణం అంటే మనం యథావిధిగా ప్రార్థన చేసుకుంటాం, కానీ శక్తివంతమైన ప్రార్థనతో కూడిన కొన్ని మాటలు, ఒక 4 మాటల మన ప్రార్థన, మన పర్సనల్ ప్రార్థన మనం చేసుకున్న దేవుడు తప్పకుండా అటువంటి ప్రార్థనలు ఆలకించే గొప్ప దేవుడై ఉన్నాడు. మొదటిగా, దేవా నీవు నన్ను ఖచ్చితంగా దీవించు ప్రభువా అని మన ప్రార్థనలో మనము యాడ్ చేసుకున్నాం. రెండోదిగా, నా సరిహద్దులను నీవు విశాలపరచు అని దేవుని ప్రార్థనలో మనము అడగాల. అంటే మనం పనిలో సరిహద్దులు దేవుడు విశాలపరచాలా. ఒక చిన్న వ్యాపారంలో కానీ, మనం పనిచేసే స్థలములలో కానీ, కాలేజీలలో కానీ, చదువుకునే బిడ్డలైతే ఏ ఒక రంగంలో అయినప్పుడు కూడా ఈ యొక్క పాయింట్ మనం చెప్పి ప్రార్థనలో చేస్తే దేవుడు తప్పకుండా మన సరిహద్దులలో దేవుడు విశాలతని కలిగచేసి గొప్ప దేవుడై ఉన్నాడు. అదే మూడో విధంగా, దేవా నీ కుడి హస్తము నాకు ఎల్లప్పుడూ తోడుగా ఉండును గాక అని మనం ప్రార్థనలో చేయాలి. అప్పుడు మనం ఎన్ని కష్ట పరిస్థితిలో, ఇబ్బందిలో కూడా దేవుని హస్తం మనతో ఉంటే మనకి ఏ ఒక అపాయము, ఏ ఒక ఇది జరగదు. నాలుగో విధంగా, ప్రభువా ఏ కీడు రాకుండా నీవు నన్ను తప్పించు ప్రభువా అని మనం ప్రార్థనలు అడిగినడాలి. దేవుడు తప్పకుండా వెంటనే జవాబిచ్చే గొప్ప దేవుడై ఉన్నాడు. సో మన ప్రార్థనలో ఇంకా మీద నుంచి మనం చేసుకోకపోతే ఈ విధంగా ప్రార్థన దేవుని ఎడలా మనం చేసుకునే ఎడల దేవుడు తప్పకుండా మన ప్రార్థనలకి అతి శీఘ్రంగా జవాబిచ్చే గొప్ప దేవుడై ఉన్నాడు. ఈ యొక్క కొద్ది మాటల్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమె ఇటువంటి మరిన్ని వీడియోల కోసం దేవునిలో మనం ఆత్మీయంగా ఎదగాలనుకుంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమె మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.